హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో టీటీసీకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, సార్ ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు, అప్పుడే టీటీసీ నోటిఫికేషన్ వచ్చింది అని అనుకుంటే, ఎగ్జామ్స్ ఇప్పుడు ప్రజెంట్ రాసే వాళ్ళకైతే టీటీసీ అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలి, ఎందుకంటే టీటీసీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది, డేట్ కూడా ఎక్కువైతే లేదు. సో ఎవరైతే టీటీసీ చేయాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మే 1 నుంచి 42 days ట్రైనింగ్ ఉంటుంది, జూన్ 11 వరకు. సో ఆ నోటిఫికేషన్లో ఎవరు ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరు చేయొచ్చు అనే విషయాలు కంప్లీట్గా మనం స్క్రీన్ మీద చూద్దాం. మనం డీటెయిల్ చూసే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంట రావాలని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది, వెంటనే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మరి అసలు ఈ నోటిఫికేషన్లో ఏం చెప్తున్నారు, మనం ఏం చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విషయాలన్నీ స్క్రీన్ మీద చూద్దాం. స్క్రీన్ మీదకి వెళ్దాం. సో మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో BSc-AP అని టైప్ చేస్తే మనకు ఫస్ట్ వచ్చిన పేజ్లో దాన్ని ఓపెన్ చేస్తే మనకి వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. మనం పేజ్ని స్క్రోల్ చేసుకుంటూ కింద వరకు వచ్చేస్తే కింద TTC అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రెస్ నోట్ టీటీసీ 42 days ట్రైనింగ్ ఆన్లైన్ అప్లికేషన్, ఇన్స్ట్రక్షన్స్ టీటీసీ 42 days ట్రైనింగ్, టీటీసీ 42 days ట్రైనింగ్ ఆన్లైన్ అప్లికేషన్, ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్లో ఫస్ట్ మనం ప్రెస్ నోట్ చూద్దాం. ఈ ప్రెస్ నోట్లో ఏం చెప్తున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. సో ప్రెస్ నోట్ అయితే ఓపెన్ అయింది. సో ఈ ప్రెస్ నోట్లో ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ టీటీసీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎవరికి ఇస్తారనే విషయాలన్నీ కూడా ఈ ప్రెస్ నోట్లోనే ఇస్తారు మెయిన్ అయితే. సో ఈ ప్రెస్ నోట్ని మనం చూస్తే ఇందులో మెయిన్ సెంటర్స్ 42 days ట్రైనింగ్కి, సమ్మర్ ట్రైనింగ్కి మెయిన్ విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప అండ్ అనంతపురం అని ఇచ్చారు. సో ఇది మే 1 నుంచి జూన్ 11 వరకు ట్రైనింగ్ ఉంటుంది. సో టోటల్గా మనకి 42 days ట్రైనింగ్ ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు, మినిమం ఏజ్ 18 years ఉండాలి. అలాగే 45 years క్రాస్ అవ్వకుండా ఉండాలి. 1/5/2024 వరకు ఆ 45 ఏజ్ అనేది ఉండాలి. ఎనీ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ మే నాట్ బి కన్సిడర్. అంటే మీరు 45 దాటి ఒక రోజు 2 వొకేషనల్ కోర్స్ ఏదైనా చేసి ఉంటే కూడా వెళ్ళొచ్చు. ఇంకా స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఏదైనా ఉంటే ఆ సర్టిఫికేట్ ఉన్నా కూడా వెళ్ళొచ్చు. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా వెళ్ళొచ్చు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఏదైనా హ్యాండ్లూమ్ వీవింగ్ లేదంటే అదర్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తే ఆ సర్టిఫికేట్ కూడా వెళ్ళొచ్చు. అలాగే డిప్లొమా ఇన్ సర్టిఫికేట్, మ్యూజిక్లో కానీ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఈ టీటీసీ ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఇది కాకుండా బ్యాచిలర్ ఫైన్ ఆర్ట్స్ BFA ఉన్నా కూడా ఈ ట్రైనింగ్కి వెళ్ళవచ్చు. సో ఈ 5 districtsలో మీరు ఎక్కడైనా ఒక సెంటర్ మీరు చూజ్ చేసుకొని ఆ సెంటర్లో ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో ఇది ఈరోజు అంటే 4/4/2024 నుంచి 25/4/24 వరకు ఇది లాస్ట్ డేట్ ఉంది. సో 1 నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో మీరు మరి ఆన్లైన్లో మనం అప్లై చేసేసుకోవాలి. సో ప్రాసెస్ అనేది ఇలా ఉంది. సో ఇదే ఇంగ్లీష్లో ఉంది కదా. సో ఇంగ్లీష్లో ఉన్నది ఇక్కడ కింద తెలుగులో కూడా ఇచ్చారు మనకి. సో మీరు తెలుగులో హ్యాపీగా చదువుకోండి. తెలుగు వచ్చిన వాళ్ళైతే, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే నోటిఫికేషన్ చదువుకోండి. అలాగే తెలుగులో కూడా సేమ్ ఉంటుంది. సో ఇంగ్లీష్ తెలుగు ఒకటే.
కాబట్టి ఈ కోర్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో 25 లోపల మనం అప్లై చేసేసుకోవాలి. మరి నెక్స్ట్ మరి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇక, ఎందుకంటే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఎగ్జామ్స్ అయ్యి రిజల్ట్స్ వచ్చినట్టు చాలా టైం అవుతుంది కాబట్టి సమ్మర్ క్యాంప్ అనేది నెక్స్ట్ మంతే కాబట్టి అప్లికేషను అప్లై చేసుకోవాలి అందరూ. అందుకని అది నోటిఫికేషన్ అయితే ఇచ్చేశారు. ఇక నెక్స్ట్, ఒకవేళ మీరు ఎస్ఎస్సి ఉంటే అంటే లోయర్ లేకపోయినా అదర్ సర్టిఫికేట్స్ దీంట్లో ఏవైతే ఉన్నావో అవి ఉంటే కూడా మీరు వెళ్ళి అప్లై చేసుకొని 42 డేస్ ట్రైనింగ్ వేసి తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ నెలలో మీకు ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి. కాకపోతే ఉన్న సర్టిఫికేట్స్తో మీరు వెళ్ళి ఈ కోర్స్ కూడా చేసేసుకోవచ్చు. ఆ ప్రాబ్లం అయితే లేదు. అలా ఎవరికైనా సర్టిఫికేట్స్ ఉంటే మీరు హ్యాపీగా ఈ కోర్స్ కూడా జాయిన్ అయిపోండి. అంటే టైం అయితే వేస్ట్ కాదు. ఒకప్పుడైతే కంపల్సరీ లోయర్ చేస్తేనే దీనికి అవకాశం ఇచ్చేవారు, ఇప్పుడు అంతా చేంజ్ చేశారు. సో ఇది దీంట్లో ఉన్న ఆప్షన్స్. ఇక మనం ఇప్పుడు ప్రెస్ నోట్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇన్స్ట్రక్షన్ ఆప్షన్ ఉంది కదా, టీటీసీ 42 డేస్ ట్రైనింగ్, అది ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ 42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ అని ఉంది కదా. ఇక్కడ మీరు ఒకసారి చదువుకోండి. ఐ విష్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఇన్ ద ప్రెస్ మీడియా నోట్ అండ్ రెఫరెన్స్. సో ఈ 42 డేస్ ట్రైనింగ్కి మళ్ళీ ఒకసారి ఎక్కడెక్కడ ఇస్తున్నాం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపూర్లో ఇస్తున్నాం. 1/5 నుంచి 11/6 వరకు ఇస్తున్నామని ఉంది. ఇందులో మీకు ట్రేడ్ ఇచ్చారు, కటింగ్ అండ్ టైలరింగ్, నిడిల్ వర్క్ అండ్ డ్రెస్ మేకింగ్, డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, కర్ణాటిక్ మ్యూజిక్, అలాగే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ. వీటికైతే మేము టీటీసీకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి ట్రేడ్స్ అయితే ఇవి ఇచ్చారు. ఓకే, అయితే ఇది 1/5 నుంచి స్టార్ట్ అవుతుంది, 11/6 వరకు ఈ కోర్స్ ఉంటుంది. ఇక్కడ మీకు విత్ టైమింగ్ కూడా ఇచ్చారు. దేర్ఫోర్ ద డిఈఓ కన్సల్ట్ రిక్వెస్టెడ్ టు అపాయింట్ ఏ కోర్స్ ఇన్ చార్జ్ అండ్ సఫిషియంట్ ఇన్స్ట్రక్షన్ టు ద ట్రేడ్ కన్సర్న్. క్లాసెస్ విల్ కమెన్స్ 9:45 నుంచి. అంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే మీకు 9:45 నుంచి 4:45 వరకు క్లాసెస్ ఉంటాయి, మధ్యలో లంచ్ బ్రేక్ ఒక 1 అవర్ ఉంటుందని ఇచ్చారు. ఓకే, తర్వాత ఇది 5 వీక్స్ 6 డేస్ వరకు ట్రైనింగ్ ఉంటుందని అంటున్నారు. ఓకే, టోటల్గా 180 పీరియడ్స్ ఉంటాయి. ఇందులో మీకు ఏం చెప్తారు సబ్జెక్ట్ అంటే అవుట్లైన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, తర్వాత మెథడ్స్ ఆఫ్ టీచింగ్, జనరల్ స్పెషల్ 2 ఉంటుంది, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, అలాగే డెమోన్స్ట్రేషన్ అండ్ ప్రాక్టీస్ లెసన్స్ ఉంటాయి, ప్రాక్టికల్ వర్క్, టీచింగ్ లెసన్ ప్లాన్స్, రిజిస్టర్స్ అండ్ రికార్డ్స్, బ్లాక్ బోర్డ్ వర్క్, డ్రాయింగ్, ఎక్స్కర్షన్స్, డిస్కషన్స్. సో మనం ఏం చేయాలి, ఏం చెప్తారు అనేది ఇక్కడ ఇచ్చేశారు. సో దీనికి కావాల్సిన మొత్తం టోటల్గా ఆ ట్రైనింగ్లో మీకు ఇవన్నీ చెప్తారు. మీరు రికార్డు తయారు చేయడం, అలాగే ఈ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ గురించి, తర్వాత ఎడ్యుకేషన్ సైకాలజీ గురించి ఇవన్నీ కూడా అక్కడ మీకు దానికి సంబంధించిన మెటీరియల్ కానీ లేదా బుక్లెట్స్ కానీ ఏదైనా సరే అక్కడే ఇస్తారు. కాబట్టి అంత టెన్షన్ పడే అవసరం అయితే లేదు. ఓకే, ఇక టోటల్గా ఇది అయితే ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు ఏంటంటే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 4/4/2024 నుంచి 25/4/2024 వరకైనా అప్లై చేయాలి ఈ సైట్లోని. సో మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏముంటాయి అవి పెట్టేసి సేమ్ డిఈఓ ఆఫీస్లో ఇచ్చేసేయాలి. ఫస్ట్ టీసీసీకి ఏం చేశారో సేమ్ టీటీసీకి కూడా అదే చేయాలి. ఇక 42 డేస్ ట్రైనింగ్ ఎవరైతే ప్రాక్టికల్గా రావాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ 1000 రూపీస్ అయితే పే చేయాలి, అది కూడా త్రూ ఆన్లైన్. సో ఈ ఆప్షన్ అయితే ఉన్నది, ఎందుకంటే 1000 రూపీస్ పే చేయమని కంపల్సరీ పెట్టారు. ఇంతకుముందు అయితే ఫ్రీ ఉండదు, ఇప్పుడు ఫ్రీ లేదు. సో 1000 రూపీస్ అనేది కంపల్సరీ. సో ఇక మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక్కసారి అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా ఉంటే మీరు అప్పుడు చూసుకోండి, అప్పుడే కరెక్షన్స్ అనేది చూసుకోవాలి. ఇక
థర్డ్ ఆప్షన్ వచ్చేసి టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందంటే మీరు ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సేమ్ ఇక్కడ మీరు మీ పేరు ఎస్ఎస్సిలో ఎలా ఉంది అది, మొబైల్ నంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇంతకుముందు టీసీసీకి అయ్యింది, అది వేరే. ఇప్పుడు టీటీసీకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ వన్స్ గెట్ ఓటీపీ తీసుకుంటే అప్పుడు నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంటిన్యూగా అప్లికేషన్ అప్లై చేయడం, తర్వాత దాని ప్రింట్ తీసుకోవడం, దానికి ఒరిజినల్ పెట్టేసి డిఈ ఆఫీస్ ఇచ్చేయడం. ఇదే ప్రాసెస్ ఉంటుంది, ఇదే ప్రాసెస్. సో దీన్ని మీరు ఫాలో అయిపోండి. సో ఇదైతే కంప్లీట్ డీటెయిల్స్. మీరు ఒకసారి వన్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఫీజు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తే ఇంతకుముందు ఎలా అయితే పే చేశారో అలాగే చేసుకోవాలి. దీని మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్లో అడగండి, అలాగే నేను చెప్తాను. అలాగే మీరు కూడా ఈ వెబ్సైట్కి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ చదువుకోండి. ప్రాసెస్ అయితే లోయర్కి హయ్యర్కి అప్లై చేసుకున్నారు కదా, సేమ్ అంతే ఉంటుంది ఇది కూడా. సో ప్రాసెస్ అయితే అదే. సో ఆన్లైన్లో ఫీ పే చేసేయడం, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం, దాని ప్రింట్ తీసుకోవడం, తర్వాత అంటే మీ ఏదైతే జిరాక్స్ పెట్టేసి మీరు దాన్ని డిఈ ఆఫీసులో ఇచ్చేయడం, ఇదే ప్రాసెస్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ అలాగే ప్రెస్ నోట్ ఓపెన్ చేసి బాగా చదువుకొని ఇవ్వండి. అప్పుడే మీకు కంప్లీట్గా అప్లికేషను ఫిల్ అయినట్టు ఇచ్చినట్టుగా ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే అయిపోయిందని చెప్పేసి ఉండకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.